మీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. చేతిలో కొద్దిగా అక్షింతలను తీసుకొని మొదటగా గణపతిని స్మరించుకొని వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా వినండి. పూర్తి పూజా ఫలితం అనేది లభిస్తుంది. పూర్వము సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకరమైనటువంటి వ్రతము ఒక దానిని శివుడు పార్వతీదేవికి తెలియచేశాను. లోకానికి ఉపకారమైనటువంటి దానిని నేను మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినండి అని సూతుడు చెప్పాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షులు స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములుగా పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన ఆనందమైనటువంటి వ్రతమును ఒకదానిని ఆనవాయితీగా చెప్పండి అని అడిగింది. అందుకు ఆ త్రినేత్రుడు మిక్కిలి ఆనందించిన వాడై, దేవి, నీవి కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరింపు వ్రతము ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దానిని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం అనేది చేయవలసినని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాను. పార్వతీదేవి శివుణ్ణైతే అడుగుతుందండి, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని ఆరాధిస్తారు? ఈ వ్రతము చేయవలసిన విధి విధానము తెలియచెప్పమని పార్వతీదేవి శివయ్యను అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కూజ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినేయ విధేయురాలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలమున నిద్రలేచి భర్త పాదాలను నమస్కరించుకొని ప్రాతకాల గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తామామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయినటువంటి వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో కనిపించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహము కలిగినది. ఈ శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున నన్ను పూజింపు, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానం అయ్యింది. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతము వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని ఇదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును చేసుకోవాల్సినదిగా చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళ గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజున ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవాలు రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేని మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రచిత, తామ్ర, మన్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగులతో తోరము చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమని మ్రోగాయి. రెండవ ప్రదక్షిణలు చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగదగ ధమాయలం అయ్యాయి. మూడవ ప్రదక్షిణము చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రత ఫలితంగా ఇతర స్త్రీ యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీలు ఇళ్ల నుండి గజతురగ రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకొని వెళ్లారు. వారంతా మార్గ మధ్యలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాభాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలతో కలిగి సుఖజీవనం గడిపి ఆనందంగా ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముముక్షువులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారముగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సిరి సంపదలు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
ఇంతటితో మనకి వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణమవుతుందండి. కథ అంతా అయిన తర్వాత అక్షింతలను అమ్మవారి పాదాల దగ్గర వేసుకొని నమస్కారం చేసుకొని కొద్దిగా అక్షింతలను మీ తలపైన అయితే వేసుకోవాలండి.